అందరికీ నమస్తే అండి. అమరావతి స్కూల్ ఆఫ్ మార్కెటింగ్, జేసీ విజయవాడ కృష్ణవేణి, ఐసీ క్లబ్స్ సంయుక్తంగా అందిస్తున్న ఫ్రీ బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసులో భాగంగా పోస్టర్ మేకింగ్ గురించి నేర్చుకోబోతున్నాము. పోస్టర్ మేకింగ్ గురించి మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన చేత చేర్చడానికి ఇచ్చేశారు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్, బీటెక్ స్టూడెంట్ మహమ్మద్ కైఫ్ గారు. ప్లీజ్ స్టార్ట్ ద సెషన్ అండి. అందరికి హ్యాపీ ఈవినింగ్ అండి. హలో, అందరూ ఉన్నారా? నమస్తే అండి. హ్యాపీ ఈవినింగ్. నమస్కారం అండి, హ్యాపీ ఈవినింగ్. మనం ఇప్పుడు జరగబోతుంది ట్రైనింగ్ సెషన్ కాబట్టి అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని ఒక కామ్ ప్లేస్ లో కూర్చొని చూస్తూ ఉంటే బాగుంటుందండి. అది మాత్రమే కాకుండా మనం ఇప్పుడు జరగబోతుంది మనకి టెక్నికల్ సెషన్ అండి. నేను చేస్తూను మీతో పాటు చేయిస్తాను, స్టెప్ బై స్టెప్ వెళ్దాము. సో అందరూ రిలాక్స్డ్ గా కూర్చొని మీ మొబైల్ తీసుకొని ప్రశాంతంగా కూర్చోండి. మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. నిన్న సెషన్ ఎంతమంది విన్నారండి? మనకి రెస్పాన్స్, మనకి ర్యాపోర్ట్ బాగుంటే, మనం కాన్వర్సేషన్ బాగా జరుగుతుంటే సెషన్ విన్నట్టు ఉంటుంది, చేసినట్టు ఉంటుంది. సింపుల్ సెషన్ 1 hour లో అయిపోతుంది. బేసిక్ గా వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, పోస్టర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక విజిటింగ్ కార్డ్ ఎలా తయారు చేసుకోవాలని సింపుల్ గా నేర్చుకుందాం క్యాన్వా అనే యాప్ ని యూస్ చేసి. ఈజ్ ఎవ్రీబడి ఆల్ రైట్ విత్ దట్? ఎస్. ప్లీజ్ అందరూ వీడియో లాంచ్ చేసుకోండి ప్లీజ్. వినయ్ గారు, శ్రీనివాస్ గారు. నిన్న కదం సార్ చెప్పిన క్లాస్ ఎంతమంది విన్నారండి? హలో, నిన్న కదం సార్ చెప్పిన క్లాస్ విన్నారండి? అందులో ఏమర్థమైందో ఒక 2 ముక్కల్లో చెప్పండి. ఎక్కువ వద్దు, ఒక్క 2 ముక్కల్లో చెప్పేయండి. కట్టే కొట్టే తెచ్చానట్టు అయిపోయేలాగా. అసలు ఈ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు అధునాతనమైనటువంటి మోడర్న్ ఎరాలో ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్ళి కానీ ప్రతి ప్రోడక్ట్ కానీ మనం అందరికీ చెప్పలేమండి. దీని ద్వారా, ఈ మాధ్యమం ద్వారా మనం ఎక్కువ మందిని తక్కువ టైంలో చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్లో మనము సమయం తక్కువ, ధనము తక్కువ ఉపయోగించి ఎక్కువ మందికి మన కాన్సెప్ట్ని కానీ మన ప్రోడక్ట్ని కానీ ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలుసుకున్నాము. దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి, క్యాన్వాస్ ద్వారా మన ప్రోడక్ట్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఆ డిజైన్ చేసుకునేటప్పుడు ఆ పారామీటర్స్ ఏంటి, దాని లీగల్గా ఉన్నటువంటిది ఏంటి, అంతవరకు అర్థమైందండి. తర్వాత నా నెట్వర్క్ సరిగ్గా బాగలేక కొన్ని వినలేకపోయాను. ఓకేనండి, ఆ తర్వాతది నేను చెప్తాను వినండి. సార్ మనకి చెప్పింది ఏంటంటే, ఒకటేమన్నా మనం మార్కెటింగ్ చేసుకునేటప్పుడు మనకి బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్ అండి. అది పర్సనల్ బ్రాండ్ కానివ్వండి, లేదా మన ప్రోడక్ట్ బ్రాండ్ కానివ్వండి, అది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ప్రమోట్ చేసేది బ్రాండ్ ని ప్రమోట్ చేసుకుంటున్నాము. మన గురించి పోస్టర్లు వేసుకొని ప్రమోట్ చేసినా అది మన బ్రాండ్ ని ప్రమోట్ చేసుకుంటున్నట్టు. అదే మన బిజినెస్ గురించి, మన వాటర్ ప్లాంట్ వేస్తుంటే అది, లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే అది, ఇలా పర్టికులర్ గా మనం ఏ బిజినెస్ ఉందో ఆ బిజినెస్ ని ప్రమోట్ చేస్తున్నాము, దానికి బ్రాండ్ పెంచుతున్నాము. మీకు సింపుల్ గా బ్రాండ్ గురించి అర్థం అవ్వాలంటే ఒక 2 మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఒక వర్డ్ చెప్తాను వినండి. అది చెప్తే మీకు వెంటనే తట్టిద్ది, అందరికీ తెలిసిందే. చెప్పండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటే మీ అందరికి ఏం గుర్తొస్తుంది చెప్పండి? లలిత జ్యువెలరీ. గుండు బాస్ లలిత కదా, అది చెప్పంగానే మీకు ఎందుకు గుర్తొచ్చింది? ఆయన బంగారం అమ్మడానికి ఆయన బ్రాండ్ ని అలా క్రియేట్ చేసుకున్నారు. ప్రాపర్ గా రీచ్ అవుతానికి, అందరికి రిమెంబరెన్స్ లో ఉండడానికి. ఎస్, అలా చేశారు. అది స్ట్రాటజీ అండి. మన బ్రాండ్ ని అలా, మనం పర్సనల్ బ్రాండ్ ని కానీ మన ప్రోడక్ట్ బ్రాండ్ ని కానీ మనం అలా పెంచుకోవాలి. ఇది డిజిటల్ మార్కెటింగ్ ఎరా అండి. ఇప్పుడు ఏంటంటే మనం కావాలనుకున్నట్టు మార్కెటింగ్ ఇంత ముందు జరగాలంటే పోస్టర్ వేయించాలి, పాంప్లెట్లు పంచాలి, అది చేయించడానికే డబ్బులు ఎక్కువ చూసుకునే వాళ్ళు ప్రింటింగ్ కన్నా. ఇప్పుడు అవన్నీ మనం ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. ఇలా బ్రాండ్ వాల్యూ ఎలా ఉంటుందంటే చెప్తాను వినండి. ఇప్పుడు అందరికి టాటా కంపెనీ తెలుసు కదా. తెలుసు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చాలా ఉన్నాయి.
టాటా కంపెనీ దాని ఇయర్లీ టర్న్ ఓవర్ ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ జీడిపి, ఒక కంట్రీ జీడిపి కన్నా దాని ఇయర్లీ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. ఎస్ అండి. అది బ్రాండ్ వాల్యూ అండి. అది 200 సెంచరీస్ నుండి ఉన్న వాళ్ళు అప్డేట్ అవుతా వస్తున్నారు. అప్పట్లో ఉన్నాయి, అప్పటి నుండి అలానే చేయకుండా కొత్తగా ఏమొస్తున్నాయి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, వాళ్ళు స్టెప్ బై స్టెప్ వాళ్ళు అప్గ్రేడ్ అవుతా వస్తున్నారు. అలాగే అప్గ్రేడ్ అవ్వకుండా ఉంటే మన బిజినెస్ పడిపోతుందండి. చేంజింగ్ ఎలా చెప్తా అంటే సింపుల్ గా వినండి. మీ అందరూ ఇక్కడ నోకియా ఫోన్లు బ్లాక్బెర్రీ ఫోన్లు వాడారా? ఎస్ వాడాను. వాడుంటారు ఖచ్చితంగా. వాడారు. ఈ రోజుల్లో ఎక్కడన్నా కనిపిస్తున్నాయండి నోకియా ఫోన్లు కానీ మీకు? లేదు లేదు. లేదు 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 కదండి. అవి ఎందుకు కనిపించట్లేదు? ఎందుకంటే చెప్తాను వినండి. ఐఫోన్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దానికి పోటీగా ఆండ్రాయిడ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు సామ్సంగ్ వాళ్ళు. అలా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ ని మాకెందుకు అని నోకియా వాళ్ళు ఆపేశారు. వాళ్ళు అప్డేట్ అవ్వలేదు. అప్పుడున్న సాఫ్ట్వేర్ తోనే మేము హార్డ్వేర్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తామని వాళ్ళు సాఫ్ట్వేర్ ని పట్టించుకోలేదు. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్స్ వరకు మాత్రమే మేము పేజర్ కూడా అండి. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ వరకు మాత్రమే ఉంటామని ఉన్నారు. వాళ్ళు హార్డ్వేర్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి మార్కెట్ లోకి ఎంత రావాలని ఈ 2 డెకేడ్స్ నుండి ప్రయత్నిస్తున్నారు. 20 ఏళ్ళ నుండి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ మళ్ళీ వాళ్ళు మార్కెట్ ని క్యాప్చర్ చేయలేకపోయారు. ఎందుకంటే ఈ రోజు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మొబైల్స్ వరకు వచ్చేసరికి. ఒకవేళ మనం గనక క్యాప్చర్ చేసుకోకుండా మన ఓల్డ్ వేస్ లోనే చేసుకుందాం అనుకుంటుంటే అలా బిజినెస్ పడిపోతుందండి. పడిపోతుందంటే మనకి నడవచ్చు, కాకపోతే ఇంత ఆప్షన్ ఉంది మనకి. మన బ్రాండ్ ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు, ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేలా తెలిసేవచ్చు. ఇప్పుడు ఇండియాలో కూర్చొని అమెరికాలో సామాన్లు అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా డిఫరెంట్ గా మనం ఇంట్లోనే కూర్చొని మన బ్రాండ్ డెవలప్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇదండి బ్రాండ్. కాబట్టి దీనికి సింపుల్ గా మనము పోస్టర్ మేకింగ్ ఎలా చేయాలి, విజిటింగ్ కార్డ్ ఎలా చేయాలి సింపుల్ గా నేర్పుతాను. ఫోన్ లో చేసుకుందామా లేదా ల్యాప్టాప్ లో చేద్దామా? మీ అందరికి ఏది కన్వీనియంట్ గా ఉంది? మేమైతే ఇప్పుడు మొబైల్లోనే కనెక్ట్ అయ్యి ఉన్నాం మరి. ఓకే అండి, మొబైల్లో కనెక్ట్ అవుతారు కాబట్టి నేను మొబైల్లోనే చెప్తాను. సో అందరు మీ మొబైల్స్ తీసుకొని ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను, మాట్లాడతాను, మీరు చూస్తూ ఉండండి. ఎస్ ఫోన్ లోనే చేద్దామండి సుబ్బారావు గారు. ఓపెన్ చేశాం. ఎస్ 1 సెకండ్, నేను నా ఫోన్ తో కనెక్ట్ అవుతున్నాను. ప్లే స్టోర్ అప్లికేషన్ కనిపిస్తుందా అండి కింద 2వ లైన్లో? అలా ఓపెన్ చేసి నేను అప్లికేషన్ పేరు చెప్తానండి, అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. మీరు వినే ఉంటారు ఈ అప్లికేషన్ గురించి, ఎందుకంటే ఈ మధ్య చాలా వాడడం మొదలెట్టారు అందరూ. సో క్యాన్వా అండి, CANVA, క్యాన్వా సెకండ్ అప్లికేషన్. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఒకవేళ స్పీడ్ గా వెళ్తుంటే మీరు ఆగమని చెప్పండి, నేను మీతో పాటు చేస్తాను. కాబట్టి స్పెల్లింగ్ ఏంటండి? PA CANVA అండి. ఇదిగోండి చూడండి, స్పెల్లింగ్ అదిగోండి చూడండి పైన ఇక్కడ కనిపిస్తుంది చూడండి టాప్ లో. యా. ఇన్స్టాల్ అయిపోయాక అలా ఓపెన్ చేయండి. ఓకే. ఫోటో అండ్ వీడియో ఎడిటర్ క్యాన్వా. ఎస్ అండి, ఫోటో అండ్ వీడియో ఎడిటర్. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాక యా. నా ఫోన్ హ్యాంగ్ అయింది, ఒక ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి, ఇలా కనిపిస్తుంది. కనబడుతుంది. సార్ ఒకసారి మళ్ళీ చెప్పరా? ఇది నా నెట్వర్క్ కొంచెం డల్ గా ఉంది. ఇన్స్టాల్ సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్.
సిఏ ఎన్ ఎన్ సిఏఎన్ఎన్ నో ఓకే ఓకే అండి. అండి ఓకే అండి వి ఏ మనం కంటిన్యూ అవుతామండి. సార్ డౌన్లోడ్ చేసుకుంటారు, మీరు చూడండి సార్ స్టెప్స్. ఇట్లా ఓపెన్ చేశాక మీకు అందరూ ఓపెన్ చేశారండి, మిమ్మల్ని సైన్ అప్ చేయమని అడుగుతుంది. క్యాన్వాస్ సిఏఎన్ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుందండి, అది నొక్కండి. సైన్ అప్ చేయమన్నప్పుడు కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది. ఆ తర్వాత మీ గూగుల్ అకౌంట్ చూస్ చేసుకోండి. యా ఓపెన్ చేయగానే క్యాన్వా ఓపెన్ చేయగానే కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ సైన్ ఇన్ అనదర్ వే అని ఉంటుంది. గూగుల్ అకౌంట్ ఎలాగో ఉంటుంది కాబట్టి దాంతో ఓపెన్ చేద్దాము. ఆ తర్వాత మీ గూగుల్ అకౌంట్ చూస్ చేయండి. క్యాన్వా ఆటోమేటిక్ గా మీ అకౌంట్ బిల్డ్ అవుతుంది. యూ కెన్ యాక్సెస్ క్యాన్వా. క్యాన్వాలో వచ్చేసరికి అండి పెయిడ్ ఫ్రీ రెండు ఉంటాయి. మనకు కావాల్సినంత వరకు అన్ని పనులు ఆల్మోస్ట్ ఫ్రీలో అయిపోతాయండి, మనకి పెయిడ్ అవసరం ఉండదు. సో ఐ ఓపెన్ ఏ ఫ్రీ వర్షన్. ఏమా రేపు మార్నింగ్ చేపిస్తాను, పని వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తాను కదా. ఇలా ఉంటుందండి మనం ఓపెన్ చేశాక. మీకు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక విజిటింగ్ కార్డ్ చేద్దాం. నువ్వు మనలో అతనికి ఏక్ మినిట్ అండి. ఈ క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత ఇట్ ఈస్ షోయింగ్ లైక్ వాట్ విల్ యూ బి యూజింగ్ క్యాన్వా ఫర్? ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయండి? స్మాల్ బిజినెస్, లార్జ్ కంపెనీ, నాన్ ప్రాఫిట్ ఆర్ చారిటీ, అండ్ టీచర్, పర్సనల్ అండ్ స్టూడెంట్. పర్సనల్ పెట్టండి, పర్సనల్ పెట్టండి, ప్రాబ్లం ఉండదు. పర్సనల్ అని పెట్టండి, ప్రాబ్లం ఉండదు. Okay, personally, I would like to focus on again. మీరు చూస్ చేయండి, పర్లేదు. మనకి వర్షన్ ఒకటే యాక్సెస్ అవుతుంది, అవన్నీ ఏం పెట్టినా మనకి వర్షన్ ఒకటే యాక్సెస్ అవుతుంది. ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ పెట్టారంటే దీంట్లో? అవునండి. మనం స్టార్ట్ చేద్దామండి మెల్లగాను. ఫస్ట్ మనం టూ థింగ్స్ చేద్దాం ఇవాళ. ఫస్ట్ ఏమో ఒక విజిటింగ్ కార్డ్ చేద్దాము, సెకండ్ ఏమో ఒక పోస్టర్ చేద్దాము. మనలో నుండి అటెండ్ అయిన పార్టిసిపెంట్స్ నుండి ఒకరిని అడుగుతాను, మీరు మీ బిజినెస్ గురించి చెప్పండి, మనం కంటిన్యూ చేద్దాం. ఓపెన్ చేయగానే సర్చ్ టెంప్లెట్స్ అని కనిపిస్తుంది, చూసారా? స్టెప్ బై స్టెప్ మీరు చేయండి నాతో. అక్కడ సర్చ్ కొట్టి విజిటింగ్ కార్డ్ అని కొట్టండి. విజిటింగ్ కార్డ్ లేదా బిజినెస్ కార్డ్. Yeah, visiting card. Yes. Yeah, visiting card or visiting card business card, everything goes. కలర్ గ్రీన్ కలర్ చూడండి, ఇలా మనం ఓపెన్ చేయగానే మనకి డిఫరెంట్ గా మనకు చాలా చూపిస్తుంది. చూడండి, వీటినన్నింటినీ టెంప్లెట్స్ అంటారండి. ఈ టెంప్లెట్స్ లో మనం జస్ట్ డీటెయిల్స్ వరకు మార్చుకుంటే సింపుల్ గా మన విజిటింగ్ కార్డ్ అయిపోతుంది. ఇంకా మీ బిజినెస్ ని బట్టి మీకు కావాలంటే మీ బిజినెస్ విజిటింగ్ కార్డ్ కొట్టచ్చు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కార్డ్. ఇట్లా ప్రతి ఒక్కరు ప్రో వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. మనకి చాలా వరకు ఫ్రీలోనే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఉన్న టెంప్లెట్ ఫ్రీ వర్షన్, థర్డ్ టెంప్లెట్ ఫ్రీ వర్షన్, అన్ని ఫ్రీ వర్షన్ లో మనకి చాలా వరకు ఉంటాయి. సో ప్రో తీసుకునే అవసరం లేదు, దీనిలో ఫ్రీ అండి క్యాన్వా. ఓకే, సో నేను ఇది చూస్ చేసుకుంటున్నాను అండి. కనిపిస్తుందా? ఇది చూస్ చేసుకొని క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. నాకు ఒక యాక్టివ్ గా ఎవరికైనా బిజినెస్ ఉందా అండి గ్రూప్ లో? అదే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు బిజినెస్ కానీ ఏదో ఒకటి మీ పర్సనల్ గా అన్న విజిటింగ్ కార్డ్. మహమ్మద్ గారు, సుబ్బారావు గారు చెప్పండి. వాటర్ ప్యూరిఫైర్స్ బిజినెస్ ఉంది, చేయండి దాని మీద. చేద్దామండి, చెప్పండి. ఓకే, దీంతో స్టార్ట్ చేద్దాం. అయితే వాటర్ ప్యూరిఫైర్ కే కొత్తగా విజిటింగ్ కార్డ్ కొడదాము. ఏముంది? విజిటింగ్ కార్డ్. ఎక్కడికి వెళ్ళాలని చూస్తాను. ప్యూరిఫైర్స్ అండి. అంట బాగా బాబు.
దీనిలో చేద్దామండి. ఫస్ట్ మనం ఇది పర్సనల్ కార్డ్ కాబట్టి చూడండి, ఇప్పుడు ఓపెన్ చేయగానే మనకి ఎలా కనిపిస్తుందో చూసారా? సింపుల్ గా కార్డ్ కనిపిస్తుంది ఇట్లా. సింపుల్ గా కార్డ్ కనిపిస్తుంది. ఈ కార్డ్ లో మనం ఫస్ట్ నేమ్ ని చూస్ చేసుకుందాం. ఆ నేమ్ ప్లేస్ ని మనం ఎడిట్ చేయాలండి. చూడండి, నేమ్ చూస్ చేశాక మన కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇంకా నేమ్ టైప్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సుబ్బారావు గారి పేరు కొడదాం. SUBBARAO. ఇట్లా సార్ కార్డ్ స్టార్ట్ అయిపోయినంటే ఇట్లా మెల్లగా స్టార్ట్ చేసినప్పుడు నేమ్ చేంజ్ చేసుకుంటాము. నెక్స్ట్ సార్ పోస్ట్. సార్ బిజినెస్, ఆయన బిజినెస్ కాబట్టి సొంత బిజినెస్ కాబట్టి ఓనర్ అని పెడదాము. ఆ తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబర్. ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి: మొబైల్ నెంబర్, వెబ్సైట్ అండ్ లొకేషన్. ప్రతి ఒక్కొక్క టెంప్లెట్ ఒక్కొక్కలా ఉంటుందండి. మీకు కావాల్సిన టెంప్లెట్ ని మీరు చూస్ చేసుకొని జస్ట్ వాటి వరకు ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సార్ పేరు పెట్టాం కదా, దాన్ని మనం మార్చుకోవచ్చు. మొత్తం చూస్ చేసుకొని మరీ లైట్ కనిపిస్తుంది అనుకోండి, ఇక్కడ కింద చూడండి కీబోర్డ్ పైన జస్ట్ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. పైన కీబోర్డ్ పైన 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బోల్డ్ లో పెట్టుకుంటాను. బోల్డ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నాను. అక్కడ మళ్ళీ కొడతాను. చూడండి, మనం కార్డ్ ని అట్రాక్టివ్ గా చేయడానికి ఎలా అన్నా చేయొచ్చండి. అలా లెటర్స్ ని మార్చుకోవచ్చు, సైజ్ ని పెంచుకోవచ్చు, లెటర్స్ కలర్స్ మార్చొచ్చు. ఇదిగోండి కలర్ ఆప్షన్, లెటర్స్ కలర్స్ మార్చొచ్చు. మనం కార్డ్ ని మన కలర్ఫుల్ గా, మన బిజినెస్ మైండెడ్ గా ప్రతిదీ మార్చుకోవచ్చు. నెక్స్ట్ సార్ మొబైల్ నెంబర్ పెడదాము. సార్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి. ఒకటి 7799 7799 88 88 4977. 4977. నెక్స్ట్ ఇంకో నెంబర్ చెప్పండి సార్. ఈసారి మీది పర్సనల్ చెప్పండి. రెండు నెంబర్లు ఉంటాయి కదండి. 9948 9948 2626 2626 72 సార్ ఫోన్ 2626 72. 72. ఇంతవరకు అయిపోయిందండి. ఇది అయిపోయాక సార్ బిజినెస్ కి ఏమన్నా సైట్ ఉంటే ఆ సైట్ ని ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ బిజినెస్ లోగానే ఉంది కదండి, మనం మారుద్దాం. సార్ మీ కంపెనీ పేరు చెప్పండి. అదే ప్యూర్ ప్లస్ సస్టైనబుల్స్. ప్యూర్ ప్లస్ సస్టైనబుల్స్. ఇక్కడ లోగో పెట్టుకోవచ్చు. పైన ఈ ప్లేస్ లో లోగోని చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేయడం కూడా చూపిస్తాను చూడండి. ఇలా అడ్రస్ పెడదాము. అడ్రస్ చెప్పండి సార్. 21-1-53 21-1-53 అల్లూరి సీతారామరాజు రోడ్, అల్లూరి సీతారామరాజు రోడ్, ముత్యాలంపాడు, విజయవాడ 11. విజయవాడ 11. ఒకవేళ ఇలా ఎక్కువ అయిపోయినట్టు కనిపించినప్పుడు మీరు ప్రతిసారి చూస్తున్నారు కదా, నాకు అలా వచ్చిన ప్రతిసారి నేను దాని మీద చూస్ చేసుకొని సెలక్షన్ కి ఇక్కడ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. చూడండి, అక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది. మా వాడును మా ఇంటికి వచ్చాడండి బాబు.
బయటికి వెళ్ళారు, జస్ట్ ఒక పావుగంటలో వచ్చేస్తారు అనుకుంటా. సార్ దయచేసి పార్టిసిపెంట్స్ మ్యూట్ లో పెట్టుకోండి సార్, కొద్దిగా బాగున్నాడండి. డిస్టర్బెన్స్ అందరికీ లేకుండా. ప్రాబ్లం వస్తుంది. వచ్చా ఫోన్ చేయమండి సార్ ఒకసారి. అలాగే అలాగే. మీ ఎక్కడండి ఇల్లు ఎక్కడ సార్? శ్రీనివాస్ గారు కంపల్సరీ అండి. ఇంతగా చేయమంటారండి అయితే. ఓకే, ఇంతవరకు చూసారు కదండి. నెక్స్ట్ ఇక్కడ మనం బిజినెస్ లోగోని యాడ్ చేద్దాం. సార్ లోగో నా దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతానికి నేను సింపుల్ గా వేరే ఒక రూమ్ లోకి వెళ్ళి ఒక లోగో డౌన్లోడ్ చేస్తాను. చూడండి, రూమ్ లోకి వచ్చానండి. వాటర్ ప్యూరిఫైయర్ బిజినెస్. చూడండి, మనకి ఇలా చాలా చూపిస్తుంది. ఇది బాగుంది. ఈ లోగో నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకుంటాను, లేదా ఈ కింద అది బాగుంది, ఇది పెడదాం. అంటే సార్ మా లోగో పంపించినా నాకు పంపండి సార్. అయితే ఓకే పృథ్వీ, వాట్సాప్ చేసేయండి. అలాగే పృథ్వీ సార్ చెప్పండి సార్. ఒకసారి మన లోగో పంపించవా? పంపిస్తానండి. పంపించు. మీరు పంపించండి, ఈ లోపు ఇది డౌన్లోడ్ చేసి నేను చూపిస్తాను అందరికి. అది పెట్టాక మారుతాం. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నామండి. మన లోగో మన దగ్గర ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అది డౌన్లోడ్ అయిపోయాక మనం మళ్ళీ క్యాన్వాలోకి వచ్చేస్తాం. ఇది యాడ్ చేసేటప్పుడు చూడండి, అది చేంజ్ చేయాలి కదా. ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్ కార్నర్ లో చూడండి 3 డాట్స్ కనిపిస్తున్నాయి, లైన్స్ కనిపిస్తున్నాయా? దాని మీద క్లిక్ చేసి ఇదిగోండి, ఇక్కడ క్రియేట్ దగ్గరకు వచ్చామనుకోండి, మనకి అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, మెయిన్ పేజ్ కి వచ్చేసాక క్రియేట్ అనే ఉంటుంది, ప్లస్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. చూడండి, అది నొక్కాక అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ కి వెళ్తే మన మొబైల్లో ఉన్న ఫొటోస్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టాను, ఇది అప్లోడ్ అయింది. ఇది ఇంకో కొత్త డిజైన్లు యూజ్ చేయడానికి పెట్టాను. ఇట్లా ఈ ఇమేజ్ ని నేను కాపీ చేసుకుంటానండి. చూడండి, ఇమేజ్ ని అక్కడ పేస్ట్ చేయడానికి మనం ఇమేజ్ ని కాపీ చేసుకోవాలి. ఆ పైన 3 డాట్స్ మీద పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ఇమేజ్ మీద ప్రెస్ చేశాక ఆ 3 డాట్స్ మీద నొక్కితే కాపీ అవుతుంది. కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, కాపీ. ఇప్పుడు ఇది మన క్లిప్ బోర్డ్ మీద కాపీ అయిపోయింది. ఇది అయిపోయాక మనం ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళి మనం ఇందాక డిజైన్ చేస్తున్నాం కదండి విజిటింగ్ కార్డు, ఆ కార్డు ఓపెన్ చేస్తాము. ఇది తీసేసి ఇప్పుడు ఇది చేంజ్ చేయాలి. పంపించేస్తాను. ఓకే సార్, నేను చేంజ్ చేస్తాను వెంటనే. ఇంకోసారి చూపిస్తాను అందరికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. పంపారా అండి పృథ్వీ గారు? పంపించారు, శుభ్రంగా పంపించానండి. కైఫ్ పంపించే. కైఫ్ నెంబర్ దగ్గర అది పంపించేమో. ఉందా నెంబర్ కైఫ్ది? కైఫ్ లేదండి నెంబరు. కైఫ్ గారు ఒకసారి మీ నెంబర్ నేను హాయ్ పెడతాను. చూడండి, ఓకే. పృథ్వీ గారు నాకు పెట్టండి. ఓకే. ఫెయిల్ అయిపోయాక మళ్ళీ అప్లోడ్ చేసుకోవడం చూసారండి అందరూ? ఒకసారి రెస్పాన్స్ ఇస్తారా? ఇంకా ఉంది, నేను ఒక్కనే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, అందరూ చేస్తున్నారు లేదా అడగలేదు. ఈ పెద్దగా వచ్చారండి అంతా? చేస్తాను. చేస్తారండి. మీకు అర్థమైంది కదా అండి? స్టెప్ బై స్టెప్ పాయింట్ కి వెళ్తున్నాను. అర్థం కాకపోతే స్లో చేద్దాము, అర్థం అవుతుందంటే కాస్త స్పీడ్ చేద్దాము. మనం ఇంకా పోస్టర్ కూడా చేయాలి. నాకు అర్థమవుతుంది, మరి మిగతా స్లోగన్ చెప్పండి, పర్లేదు. ఓకేనండి, ఇలానే ఇదే పేస్ లో కంటిన్యూ అవుదాం.
అందరూ వింటున్నారు చూస్తున్నారు కదా అండి? అవును అవును. అందరూ చేయండి మొబైల్లో, సింపుల్ గానే ఉంటుంది ఇది. బుద్ధి గారు పెట్టారా అండి? పెట్టామండి. ఓకే. నేను క్యాన్వాకి వెళ్తున్నాను. హోమ్ కి మనం ఎడిట్ చేసిన దగ్గర నుండి మళ్ళీ హోమ్ కి వెళ్ళాను. ఇక్కడ ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది కింద, క్రియేట్ నొక్కితే ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవడానికి మన ఇమేజెస్ ని కానీ వీడియోస్ ని కానీ మన మొబైల్లోవి క్యాన్వాలోకి అప్లోడ్ చేయొచ్చు. అది సెలెక్ట్ చేసి సెలెక్ట్ అయితే అప్లోడ్ అవుతుంది క్యాన్వాలోకి. అప్లోడ్ చేశాక అది ఓపెన్ చేసి దాన్ని కాపీ చేసుకోవాలి. దాని మీద ఇమేజ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మళ్ళీ ఇందాక మీరు క్రియేట్ చేసిన కార్డులోకి వెళ్ళండి. ఈ కార్డులో పేస్ట్ చేయండి దీన్ని. ఇక్కడ వరకు చూసారంటే మనకి అండు రీడ్ ఆప్షన్స్ ఉంటాయండి. చూడండి, ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేశాను అనుకోండి, పొరపాటున నాకు అదే కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ పైన యారో మార్క్స్ కనిపిస్తుంది టాప్ లెఫ్ట్ లో చూడండి, మళ్ళీ బ్యాక్ కి, మళ్ళీ వద్దనుకుంటే మళ్ళీ రీడు, అండు రీడు, డిలీట్ చేయొచ్చు. తీసిన దాన్ని ఇందాక తీసేసింది మళ్ళీ మనం ఇట్లా తెచ్చుకోవచ్చు కూడా. మేబీ ఈ ఫార్మాట్ కి అది సరిపోవట్లేదేమో. అవునండి, ఫార్మాట్ సరిపోవట్లేదు. పేస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదండి ఫార్మాట్కి సరిపోకపోయినా. కాకపోతే ఇదే కార్డు ఇంకొక చోట చేయాల్సి వస్తుంది. లేదా ఇమేజ్ ని రీప్లేస్ చేయొచ్చు డైరెక్ట్ గా. ఇది మనం కస్టమైజ్డ్ అయితే పేస్ట్ అయ్యింది కదా కొద్దిగా ఈజీగా. అవునండి, మనం కష్టం చేసుకుంటే ఈజీగా పేస్ట్ అవుతుంది. సో ఇలా సింపుల్ గా అండి ఇలా చేయొచ్చు. దాన్ని పేస్ట్ చేయొచ్చు, నేను చూపిస్తాను. ఇంకో దానిలో చూపిస్తాను మీకు. వెంటనే మనం పోస్టర్ మేకింగ్ చేద్దాం. సుబ్బారావు గారు మీకు పెడతానండి. ఇది అయిపోయినట్టే. జస్ట్ మీకు సైట్ ఏమన్నా ఉందా అండి, వెబ్సైట్? సైట్ ఉందండి. చెప్పండి. ఆ, ఒకసారి మీకు అది పంపించరా నేను కార్డు వాట్సాప్ లో పెట్టిన ఒకసారి మీకు. ఓకేనండి. పృథ్వీ ఒకసారి వాట్సాప్ లో పెట్టమా నా కార్డుని సార్కి. కార్డినేటర్నా? సార్ కైఫ్ గారు పెట్టేసి ఓకే ఓకే. సైట్ లోనే వెళ్తాయి ఆయనకి. ఇలా సింపుల్ గా ప్రెసెంట్ కి ఇలా పెట్టండి. చూడండి, మనం ఈ లోగోని చేంజ్ చేయొచ్చు. ఈ కార్డ్ వరకు చేంజ్ అవ్వట్లేదండి. ఇదే కనుక వేరే చోట అయితే మనకు చేంజ్ అవుతుంది. అన్నిటికీ అన్ని కొన్నిటికి అవుతాయి, కొన్నిటికి అవ్వవు. మనం ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ కింద చెక్ చేసుకుంటా ఉండాలి. అదే పెట్టాలండి పృథ్వీ గారు. సుబ్బారావు గారు ఇంతవరకు ఇదేనండి. నేను మీకు కరెక్ట్ ఇందులోనే ప్లేస్ అవుతుందండి.
ప్రెసెంట్ మొబైల్ అయితే ఫార్మాట్ వర్క్ అవ్వట్లేదు, ఇది ల్యాప్టాప్ లో సింపుల్ గా అవుతుంది, మొబైల్ లో కూడా అవుతుంది. అంటే ఇంకో ఫార్మాట్ లో చేద్దాం ఇది వేరే కార్డు, లేదా ముందు పోస్టర్ మేకింగ్ చెప్తాను, లాస్ట్ లో ఇచ్చేద్దాం మళ్ళీ. ఇంకా లోగో ప్లేస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదండి. మొబైల్ ద్వారా పోస్టర్ క్రియేట్ చేయొచ్చు అండి జనరల్ గా ఈ ఆప్షన్స్ అని వచ్చాయా? ఇక్కడ చూడండి, మీకు టెంప్లెట్స్ కింద చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా అండి సర్చ్ టెంప్లెట్స్ కింద? ఇక్కడ టెంప్లెట్స్ కింద మీకు కనిపిస్తుంది చూడండి, బిజినెస్ కార్డ్, పోస్టర్, సోషల్ మీడియా, ఫోటో ఎడిటర్, వీడియో ఎడిటర్, ఎక్సెల్ షీట్స్ ఉంటాయి కదండి, అవి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడానికి, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయండి క్యాన్వాలో చేయడానికి. సో బిజినెస్ కార్డ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం పోస్టర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పోస్టర్ కి వెళ్దాం. వాళ్ళు ఒక పర్టికులర్ ఫార్మాట్ సైడ్ కనిపిస్తుందండి. మనం ఫస్ట్ నుండి క్రియేట్ చేసుకోవాలంటే ఇలా క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. కాబట్టి మనం టెంప్లెట్స్ యూజ్ చేసుకుందాము. టెంప్లెట్స్ లో వాటర్ ప్యూరిఫైర్స్ అని సెర్చ్ చేశాను. ఇప్పుడు చూడండి మళ్ళీ చాలా టెంప్లెట్స్ చూపిస్తుంది. ఫ్రీ టెంప్లెట్స్ చాలా ఉన్నాయి చూడండి. ప్రో అన్పెయిడ్ వర్షన్ లో ఎన్ని ఉన్నాయో పెయిడ్ వర్షన్ లో అన్నీ ఉంటాయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. సగానికి సగం ఫ్రీగానే ఉంటాయి మనకి టెంప్లెట్స్ అన్ని. info dot PWS stay access టెంప్లెట్స్ మనం ఇచ్చే కీవర్డ్స్ ని బట్టి టెంప్లెట్స్ మారుతూ ఉంటాయండి. నేను ఇప్పుడు ఇంక వేరే పెట్టాను, ఇప్పుడేమో బిజినెస్ పోస్టర్ అని పెట్టాను. ఆల్మోస్ట్ అవే టెంప్లెట్స్ వచ్చినా మైన్యూట్ టెంప్లెట్స్ మారుతూ ఉంటాయి. ఒక టెంప్లెట్ చూస్ చేసుకుందాం వీటిలో నుండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ఫుల్ గా ఇక్కడ రైట్ లో ఉంది, టాప్ ఇది ఉంది, ఇది చూడండి. సార్ ఎక్స్క్యూజ్ మీ ఆ సార్. రోజున చెప్పండి సార్ ఇందులో చేసిన పోస్టర్లు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు రెజల్యూషన్ ఉన్నాయి చూసుకొని తీసుకోవాలా, లేకపోతే మనం చేసినాక ఈ ఫైల్స్ డైరెక్ట్ గా ప్రింట్ కి పంపించవచ్చా? డైరెక్ట్ గా ప్రింట్ కి పంపే ముందు మనము పిఎన్జి ఫార్మాట్ లో కానీ పీడిఎఫ్ ఫార్మాట్ లో కానీ మనం 8 ఫార్మాట్స్ ఉంటాయండి మొత్తం డౌన్లోడ్ చేసుకోవడానికి. ప్రతి ఫార్మాట్ లో మనం చెక్ చేసుకొని ప్రీవ్యూ చూసుకోవాలి ముందు. ఆ తర్వాత మనం వాళ్ళకి పీడిఎఫ్ పంపినా పిఎన్జి ఫార్మాట్ లో పంపినా డైరెక్ట్ గా ప్రింటింగ్ తీసుకోవచ్చు. అవును సార్, ప్రింట్ తీసుకుంటాము కరెక్టే. బట్ కాకపోతే ఇక్కడ మనం వాట్సాప్ లో చూసినప్పుడు రెజల్యూషన్ అనేది చాలా లో తీసుకుంటుంది కదా మనం ఇప్పుడు మొబైల్ లో చూసినప్పుడు. ఇప్పుడు అది కరెక్ట్ గా ఎంత రెజల్యూషన్ ఉందనే తెలుస్తుందా? కనిపిస్తుందండి. డాక్యుమెంట్ లో షేర్ చేసుకోవాలి. వాట్సాప్ లో అయితే మనం డాక్యుమెంట్ లో షేర్ చేసుకోవాలి. పిఎన్జి ఫార్మాట్ అయితే బెస్ట్ ఫార్మాట్. పోస్టర్స్ కానీ కార్డ్స్ కానీ ప్రింటింగ్ పంపేటప్పుడు జేపీజీ లాగానే పీడిఎఫ్ లాగానే పిఎన్జి ఫార్మాట్ అని ఒకటి ఉంటుంది. వర్చువల్ ఇమేజెస్ కి కరెక్ట్ గా వర్క్ అవుతుంది. అవును సార్, ఇప్పుడు ఇందులో చేసిన అన్ని కూడా అంటే ఇందులో చేసిన అన్ని కూడా ఎంత రెజల్యూషన్ అనేది మనకు తెలుస్తుందా అంటున్నా. ఓకే, తెలుస్తుంది సార్. మీకు మనం ఇందాక సేవ్ చేశాం కదా, దీన్ని నేను షేర్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఈ కార్డ్ ని చూడండి, 3 డాట్స్ మీద నొక్కాము, షేర్ చేసి చూపిస్తాను ఒక్కసారి. చూడండి, షేర్ అని కనిపిస్తుంది ఆప్షన్. ఇక్కడ టాప్ లో పైన చూసారా, రైట్ కార్నర్ లో షేర్ కనిపిస్తుంది, చూసారా అండి? టాప్ రైట్ కార్నర్ లో షేర్ కనిపిస్తుంది, కింద డౌన్లోడ్ కనిపిస్తుంది. ఎస్, టాప్ రైట్ కార్నర్ లో షేర్ కనిపిస్తుంది. డౌన్లోడ్ సింబల్ వరకు కనిపిస్తుంది సార్. డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ మీద నొక్కారంటే ఇలా కనిపిస్తుంది చూడండి.
పిఎన్జి ఫార్మాట్ పిఎన్జి బెస్ట్ ఫార్మాట్ అంటారు. బెస్ట్ ఎస్ ఫార్మాట్. ఓకే. ఎస్ మీకు కావాల్సిన సైజ్ ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే అంటే అదంతా ప్రోకి వెళ్తుందండి, అది ప్రాబ్లం ఉండదు. మనం ఫస్ట్ పేజ్ ఒకటే చేసాం కాబట్టి పేజ్ సెలెక్ట్ చేసుకున్నాము. దీన్ని డౌన్లోడ్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు అండి. పిఎన్జి ఫార్మాట్ కాదనుకుంటే జేపీజీ కదంటే పీడిఎఫ్, నార్మల్ పీడిఎఫ్, లేదంటే ప్రింటింగ్ పీడిఎఫ్, మొత్తం ప్రతిదానికి చూసారా. ఆ తర్వాత జస్ట్ డౌన్లోడ్ కన్ఫర్మ్ చేసాం అనుకోండి, అది డిజైన్ ప్రిపేర్ అవుతుంది, కాస్త టైం పడుతుంది. దీన్ని మనం వాట్సాప్ లో షేర్ చేసుకోవచ్చు. ఫైల్ లాగా వెళ్తుంది, ఇమేజ్ లాగా వెళ్ళదు, ఫైల్ లాగా వెళ్తుంది. చూడండి మళ్ళీ పృథ్వీ గారికి పెడుతున్నాను చూడండి. మనకి ఇది ఫైల్ వెళ్ళిందండి. క్లారిటీలో ఏ మాత్రం తేడా ఉండదు, రెజల్యూషన్ సేమ్ గానే ఉంటుంది, నాకు గానీ ఆయనకి గానీ సేమ్ అలానే. ఇది పంపినట్టే పీడిఎఫ్ కూడా చేసుకోవచ్చు సేమ్. ఆ డౌన్లోడ్ ఆప్షన్ దగ్గర మనకి ఏ టైప్ లో కావాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకొని రెజల్యూషన్ చేంజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ అదే చూపించండి సార్, ఎక్కడ ఉంది? ఇదిగోండి చూడండి, అది ప్రో వర్షన్ వెళ్తుందండి. కాకపోతే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ కార్డ్ కాకపోతే వేరే కార్డ్ డిజైన్ బట్టి మనం రెజల్యూషన్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఇది 1050 × 600 లోనే వస్తుంది. ఇది 600 లో వస్తుంది. ఇది మనకు ముందు ప్రతి కార్డ్ ని మనం అక్కడ చెక్ చేసుకునేటప్పుడు వేరే కార్డ్ చూస్తున్నాం అనుకోండి, ఆ రెజల్యూషన్ లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. అలా ఫార్మాట్ మార్చుకొని డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవాలండి, అంతే. క్విక్ గా నేను ఒక 15 minutes లో పీడిఎఫ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. క్విక్ గా మీకు పోస్టర్ కూడా చూపిస్తాను. ఇది చేసినట్టే అండి, పెద్ద చేంజెస్ ఏమి ఉండవు, యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది పోస్టర్ మేకింగ్ కూడా, బట్ లాంగ్ గా ఉంటుంది. నాకు అనిపించిన వాటిలో నాకు ఇది బాగా అనిపించింది. ఇమేజ్ బాగుంది, ఫాంట్ బాగుంది, కాబట్టి నేను ఇక్కడ చూస్ చేసుకుంటాను. వరల్డ్ వాటర్ డే అన్నది దీని పేరు, కంపెనీ పేరు పెడదాం. ప్లస్ సస్టైనబుల్స్. మళ్ళీ ఇక్కడ మనకి లెంత్ ఎక్కువైంది కాబట్టి అది కిందకి వచ్చేస్తుంది. అలా రాకూడదంటే మనం జస్ట్ సైజ్ ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సర్ బిజినెస్ ఆల్కలీన్ వాటర్ అది టైప్ చేసుకోవచ్చు, ఎక్కువ ఏమి. ఇది టెక్స్ట్ వరకు అండి. టెక్స్ట్ ని మనం ఫాంట్స్ మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్యూర్ ప్లస్ సస్టైనబుల్స్ అని ఉంది, కింద ఫాంట్ అని కనిపిస్తుంది చూసారా. ఇది నార్మల్ ఎడిటింగ్, కింద ఫాంట్ కనిపిస్తుంది చూడండి. దాన్ని బోల్డ్ చేసుకోవచ్చు, స్మాల్ మార్చుకోవచ్చు, మనం చాలా చేంజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ కలర్ మార్చొచ్చు. ఇదిగోండి ఒక్కటి చేసి చూపిస్తాను. ఫస్ట్ మీకు టెక్స్ట్ ని సెలెక్ట్ చేశాక ఫాంట్ ని చేంజ్ చేయొచ్చు. టెక్స్ట్ ని సెలెక్ట్ చేయాలండి ముందు. ప్రతిదీ మనకి పోస్టర్ కి ఏది సరిపోతుందంటే దాన్ని బట్టి ఫాంట్ ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. బోల్డ్ గా కావాలంటే బోల్డ్ గా, స్మాల్ గా కావాలంటే స్మాల్ గా, ప్రతిదీ మనకి అడ్జస్ట్ అయ్యేలాగా ఇది బాగుంటుంది. ఇలా చాలా ఫాంట్స్ ఇస్తారండి మనకి, ఫ్రీ ఫాంట్స్ చాలా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఆల్కలీన్ వాటర్ తో డీల్ చేస్తారు. ఇది అయిపోయాక దీన్ని నేను కలర్ మారుద్దాం అనుకుంటున్నాను. టెక్స్ట్ కలర్ అని చూపిస్తుంది చూడండి. బ్లాక్ ఉంది వైట్ ఉంది కాబట్టి మనం ఒక కలర్ చూస్ చేద్దాము. డార్కిష్ బ్లూ లో వచ్చేలాగా కలర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కష్టంగా పెట్టుకోవచ్చండి కలర్, మనకి పోస్టర్ కి మ్యాచ్ అవ్వదు అనేటట్టు మాట ఉండదు. ఇప్పుడు డార్కిష్ బ్లూ సెలెక్ట్ చేశాను. అట్లా
ప్రతిదీ అయిపోయాక ఏమండి టెంప్లెట్స్ లో మనకు కావాల్సినంత వరకు మార్చుకొని ఇది అయిపోయాక నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేస్తున్నాను చూడండి. ఎడిట్ చేసుకోమనండి మనకు కావాల్సినట్టు. డీటెయిల్స్ పెడతాం సార్, డీటెయిల్స్. మొబైల్ నెంబర్స్ కాపీ చేస్తున్నాను. పీడిఎఫ్ లో ఇలా కాపీ చేసుకోవచ్చండి, తెలుసు కదా ఇది అందరికి. పీడిఎఫ్ లో మనం కాపీ చేసుకుంటాము నెంబర్స్ ని, క్యాన్వాలోకి వెళ్తాము, వాటిని పేస్ట్ చేస్తాము. ప్రతిదీ మనం కలర్ ని ప్రతిసారి కావాలనుకున్నది చేంజ్ చేసుకోవచ్చు. కలర్ చేంజింగ్ కి, టెక్స్ట్ చేంజింగ్ కి, ఫార్మాట్ చేంజింగ్ కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి నచ్చిన దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవడమే అండి. ఇది కాంటాక్ట్ కార్నర్ లో, రైట్ కార్నర్ లో పెట్టి పైన కాంటాక్ట్ అని రాద్దాం అంతే. కాంటాక్ట్. ఇదే అడ్రస్. కాపీ యాస్టిస్ అట్లాగేనండి, సేమ్ స్టెప్స్ ఫాలో అవడమే. మనకి రెడీమేడ్ గా ఉంటాయండి క్యాన్వాలో కాని మనకి పోస్టర్స్ కానివ్వండి, టెంప్లెట్స్ అన్ని రెడీమేడ్ గా థౌజండ్స్ లాక్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయండి. ఆ టెంప్లెట్ లో మనం ప్లేస్ చేస్తే సరిపోతుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు, సింపుల్ గా అయిపోతుంది. మన ఫోటో కూడా ఎడిట్ చేసి పెట్టచ్చు అండి మహమ్మద్. ఆ ఫోటో కూడా మార్చొచ్చండి, బ్యాక్గ్రౌండ్ కూడా మార్చొచ్చు. అచ్చా. కాకపోతే బ్యాక్గ్రౌండ్ వెళ్ళి అది ప్రో ఫీచర్స్ కి వెళ్తాయండి. మనకి చాలా డిఫరెంట్, మనం వెతుక్కోవడంలోనే ఎక్కువ పని ఉంటుందండి. ఏంటంటే మనకి టెంప్లెట్ చూసారనుకోండి, డిఫరెంట్ గా ఉంటాయి. ప్లేన్ నీట్ గా కనిపిస్తుంది ఇది. అట్లానే మొత్తం మ్యాటర్ ఉన్నట్టు 8 బ్లాక్స్ వచ్చాయి కదా, చూసారు కదా. అలా డిఫరెంట్ టెంప్లెట్స్ డిజైనర్స్ డిజైన్ చేసి ఇక్కడికి ఏఐకి ఫీడ్ చేస్తారు క్యాన్వాకి. జస్ట్ మనం అలా ఆల్రెడీ ఎడిట్ చేసిన వాటిని మనం యూజ్ చేసుకుంటున్నాము. జస్ట్ చూడండి, నేను మళ్ళీ ఇందులో కొత్తగా రావాలంటే కొత్తగా నేను ఏం చేయట్లేదు. కొత్తగా టెక్స్ట్ రాయాలంటే టెక్స్ట్ అని పెడితే వస్తుంది చాలు. టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సబ్ హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాను అడ్రస్ గా, జస్ట్ పేస్ట్ చేసేస్తాను, సింపుల్ అయిపోతుంది. ఇక నాకు సబ్ హెడ్డింగ్ గా వద్దు. చెప్పండి. పోస్టర్ లో క్యాన్వా అనేది మరి అది విజిబిలిటీ ఉంది కదా, అది పోదా? పోతుందండి, వాటర్ మార్క్ పోతుందండి. ఎస్, వాటర్ మార్క్ పోవాలంటే మనం ప్లేన్ గా ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలండి. అంటే యాజ్ ఇట్ ఈస్ ఇదంతా కాపీ చేసుకొని ఇందాక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, క్రియేట్ న్యూ డిజైన్ దగ్గరికి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ ఇందులో ఉన్నవన్నీ అందులో పేస్ట్ చేసేయచ్చు. ఒకసారి కాపీ కొట్టాము, ఇంకోసారి పేస్ట్ కొట్టాము, అంతే. చూడండి, ప్లేన్ వైట్ ఇప్పుడు క్రియేట్ అయింది. ప్లేన్ వైట్ ఫర్ ఎ పోస్టర్. వాట్ ఐఎమ్ డూయింగ్, అది నేను ఏం చేయబోతున్నానంటే, నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన దానికి వెళ్ళి ఇక్కడ ఉన్న ఇమేజెస్ ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఆ కాపీ చేసుకున్న దాన్ని కొత్తగా ప్లేన్ గా క్రియేట్ చేసుకున్నాను పోస్టర్ కి వచ్చి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నాను. అలా పేస్ట్ అవుతుందండి. ఆ ఫస్ట్ నుండి స్టార్ట్ చేసుకోవాలండి. ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. టెక్స్ట్, మన దగ్గర టైం ఉన్నప్పుడు మనకు కావాల్సినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. అలా టెంప్లెట్స్ యూజ్ చేసుకోవడం కన్నా ఇది ఇంకా కరెక్ట్ గా వస్తుంది.
బట్ టెంప్లెట్స్ లో ఉన్నంత డిజైన్ మనం చేసినంత ఎక్కువ రావు. చూడండి ఇక్కడ ఎంత ప్లేన్ గా కనిపిస్తుంది, మనం ఎన్ని ఇమేజెస్ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది అనుకుంటారు టెంప్లెట్స్ కి వచ్చేటప్పుడు. అదే మనం టెంప్లెట్ ఓపెన్ చేసినప్పుడు చూడండి, డూప్లికేట్ అనే ఆప్షన్ మీద నొక్కితే యాజ్ ఇట్ ఈస్ ఆ టెక్స్టే వస్తుంది. టెంప్లెట్ లో అయితే చేస్తే సరిపోతుంది. ఇలా అవ్వగానే యాజ్ ఇట్ అండి, ఇంకంతే. కావాల్సినంత వరకు డీటెయిల్స్ వరకు పెట్టుకొని వాటిని ప్లేస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడమే. ఇది పోస్టర్ వరకు మాత్రం ఇది పీడిఎఫ్ లో, స్టాండర్డ్ పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకుంటే బెటర్ ఫార్మాట్. ఇది అయ్యాక అండి మనం వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్తాను చూడండి, మనం ఇన్షాట్ అనే వేరే యాప్ లో ఫస్ట్ బేస్ నుండి ఈ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తామండి. ఇందులో జస్ట్ సింపుల్ గా చూపిస్తాను. మన ఫోన్ లో ఉన్న వీడియోస్, మొబైల్ వీడియో అనుకోండి, స్టోరీకి ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేయడానికి కానీ, ఫేస్బుక్ స్టోరీ వేయడానికి కానీ, ఫేస్బుక్ వీడియో ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో వేయడానికి కానీ, రీల్ చేయడానికి కానీ, యూట్యూబ్ లో మన ఛానల్లో పెట్టుకోవడానికి కానీ, ప్రతిదీ మనకి ఇక్కడ ప్రతిదానికి ఒక రెజల్యూషన్ ఉంటుందని చెప్పారు కదండి ఇందాక సార్. ఆ రెజల్యూషన్ లోనే మనం ప్లేస్ చేసేయచ్చు డైరెక్ట్ గా. ఆ రెజల్యూషన్ స్టాండర్డ్ ఫిక్స్డ్ గా ఆల్రెడీ ఇక్కడ మనకి టెంప్లెట్ లో ఉంటుంది. అదేక మన మొబైల్లో ఉన్న యాడ్ ని మనం జస్ట్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. కాపీ అండ్ పేస్ట్. ఇన్షాట్ లో క్రాక్ నుండి నేర్చుకుందామండి. ఫస్ట్ నుండి బేసిక్ స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ మనం క్రియేట్ చేసిన విజిటింగ్ కార్డ్ ని పెట్టి దాని వెనకాలే పోస్టర్ ని పెట్టి, పోస్టర్ లో యానిమేషన్స్ ని పెట్టి కంప్లీట్ చేయొచ్చు. అర్థమైందండి అందరికి నేను ఇప్పటివరకు ఏం చెప్పాను? అంటే చాలా వరకు ఆప్షన్స్ ఉన్నాయండి. ప్రతిదీ అర్థమైంది కదండి. ప్రతి ఆప్షన్ ని మనం టెక్స్ట్ సైజ్ ని మార్చుకోవచ్చు, టెక్స్ట్ కలర్ ని మార్చుకోవచ్చు, మనం టెక్స్ట్ స్పేసింగ్ ని మార్చుకోవచ్చు, వాటి యొక్క ఫాంట్స్ ని మార్చుకోవచ్చు. మనకు కావాల్సినట్టు ప్రతిదీ మార్చుకుంటా లాస్ట్ కి వచ్చేసరికి నేనైతే ప్రిఫరబుల్ గా ఫార్మాట్ చెప్తున్నాను. విజిటింగ్ కార్డుకి కానీ పీడిఎఫ్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. ప్రివ్యూ చూసుకొని డౌన్లోడ్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చూపిస్తాను. మనకి కరెక్ట్ గా 1 hour అయింది. ఇంకాసేపు చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అన్ని క్లారిఫై చేస్తాను. Better you can repeat once again, Andy. I think, see, no, the people who are watching first time, maybe get confused, having all the options. Better just rewind. You can rewind how to, just recap like that. అని ఓకే, ఐ విల్ రీక్యాప్ ఇట్. మొత్తం ఒకసారి రీక్యాప్ చేస్తాను ఫస్ట్ నుండి. ఐ విల్ డూ ఇట్. జస్ట్ మీకు ఏమైనా డౌట్స్ అని అడిగాను. ఇక్కడ నా నెంబర్ పెడుతున్నాను చూడండి. బెటర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఎవ్రీథింగ్ పర్సనలీ. ప్రాబ్లం ఏమి ఉండదండి. ఐ విల్ రీక్యాప్ ఫస్ట్ నుండి ఏం చేశానో మొత్తం చూపిస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని అని అడుగుతాను. ఫస్ట్ మీది మొత్తం అయిపోయాక ఫస్ట్ నుండి ఏం చేసామో మొత్తం చెప్తాను. మళ్ళీ మీరు చేసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇప్పుడు నేను నా నెంబర్ పెట్టాను, నాకు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. తప్పకుండా అండి. బట్ అయితే కొద్దిగా క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. మోస్ట్లీ యూ హావ్ బీన్ యూజింగ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ కాబట్టి
some clarity is missing. Maybe ఎనీ టైం మనం చూసినప్పుడు ఓవర్వెల్ అయిపోతామండి. ఇన్ని ఉన్నాయి, ఏది చేయాలి, yeah. మనం సార్ అంటే నీట్ గా ఎక్స్ప్లోర్ చేసుకోవాలండి. క్యాన్వా మీద చాలా లక్షలు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, జస్ట్ ఎడిటింగ్స్ వరకు చేసుకొని. అంటే చూడండి Hmm. ఇంకా ఎన్ని స్టెప్స్ ఉంటాయో. మనకు కావాల్సినంత వరకు నేను సింపుల్ గా చెప్పాను. ఇవాళ మనం చెప్పింది ఏంటంటే, ఒక రెడీగా ఉన్న పోస్టర్ లో జస్ట్ మన డీటెయిల్స్ వరకు మార్చి మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలంత వరకు మాత్రమే చెప్పాను. కలర్స్, టెక్స్ట్ కలర్స్ మార్చుకోవడాన్ని జస్ట్ మనం చెప్పింది ఇదే అండి, ఎక్కువ ఏం చెప్పలేదు. టెక్స్ట్ వరకు ఇది అప్లోడ్ చేస్తాము, టెక్స్ట్ కలర్స్ చేంజ్ చేస్తాము, మనం ప్లేసింగ్ మార్చుకుంటాము, ఏ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకుంటాము. ఓకే, నేను ఫస్ట్ నుండి ఏమేమి క్రియేట్ చేసినా మొత్తం చూపిస్తాను చూడండి ఇప్పుడు. సార్ వీటికి నోట్స్ ఏమైనా ఉంటుందా సార్? రేపు మీకు ఇదే యూట్యూబ్ వీడియోలో వస్తుందండి. కాదు యూట్యూబ్ లో వీడియో పెడదాం, సార్, నేను మీరు అనేది చూడండి. ఇదే నోట్స్ ఏమైనా సంబంధించింది. పీడిఎఫ్ లో నోట్స్ ఏమైనా ఉండదా? పీడిఎఫ్ నోట్స్ అంటే మీకు నోట్స్ కావాలంటే నేను క్రియేట్ చేసి పెడతా అండి. అంటే ఇది మనం జస్ట్ సింపుల్ గా నోట్స్ చూసినా అర్థం కాదండి. ఎక్కువ వీడియో చూసి మనం చేస్తుంటే గానీ మనిషి చూసిన దానికన్నా చేసిన దాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు అంటారు. అందుకే స్టెప్ బై స్టెప్ నేను డౌన్లోడ్ చేసి చేస్తూ మీతోనూ చేయించడానికి చూశాను. కానీ అది సగం మంది చేయగలిగారు, సగం మంది చేయలేకపోయారు కొత్త కాబట్టి. ఎస్, మిస్డ్ కాల్ వచ్చిందండి, నా నెంబరే అది. మీకు తర్వాత రేపు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి, నేను ఫ్రీగానే ఉంటాను. నేను మీకు కరెక్ట్ గా చేసి పెడతాను, ప్రాబ్లం ఏమి ఉండదు. క్యాన్వా ఓపెన్ చేస్తాము. చూడండి, మనం ఫస్ట్ మీకు క్యాన్వా బేసిక్ ఇదండి, బేసిక్ గా ఇలా ఉంటుంది. మనం ఏమన్నా అప్లోడ్ చేసుకోవాలంటే ఇమేజెస్ ని ఒక 5 మినిట్స్ తో సింపుల్ గా నేను చెప్తాను చూడండి. అప్లోడ్ చేసుకోవాలంటే ఫొటోస్ ని ఇక్కడ ప్లస్ నొక్కాలి. ప్లస్ నొక్కాక మనకి అప్లోడ్ అని కనిపిస్తుంది. ప్లస్ నొక్కాక మనకి అప్లోడ్ అని కనిపిస్తుంది. మన మొబైల్లో ఉన్న ఇమేజెస్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఇక్కడ అప్లోడ్ అయిపోయినట్టే అండి. దీన్ని మనం కొత్త డిజైన్ లో యూజ్ చేయడానికి అట్లా రేపు గ్రూప్ లో లింక్ ఫార్వర్డ్ అవుతుందండి. గ్రూప్ లో కృష్ణమూర్తి గారు మీకు లింక్ పెడతారు, మీరు గ్రూప్ లో చూడొచ్చు. కదం టాక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి, కదం టాక్స్. యూ కెన్ వ్యూ ఇట్ లేటర్. ఆల్రెడీ అందులో పోస్టర్ మేకింగ్ సెషన్స్ మీకు ఇంకా దొరుకుతాయి, చూడొచ్చు. ఇది మనం ఏమన్నా మన మొబైల్లో ఉన్నవి ఇలా యాడ్ చేసుకోవడానికి అయితే ఇలా అప్లోడ్ చేస్తాము. బేస్ నుండి ఫస్ట్ నుండి పోస్టర్ ఎక్కువ మనం టెంప్లెట్స్ యూజ్ చేస్తాము. బిజినెస్ కార్డ్ టెంప్లెట్, సర్చ్ లోకి వెళ్ళి బిజినెస్ కార్డ్. ఇది తీసాం సింపుల్ గా చూడండి. ఇదైతే కంప్లీట్ ఫ్రీ అండి, ఇదైతే సింపుల్ గా అయిపోతుంది. ఇలా మనం కావాల్సినంత వరకు ఇక్కడ ఎడిట్ చేసుకోవడమే, డిఫరెంట్ కలర్స్. నేను పెద్దగా చేసింది ఏం లేదండి. ఇక్కడ ఉన్న దానిలో టెక్స్ట్ లో జస్ట్ వాడిచ్చిన పేర్లు తీసేసి మనకు కావాల్సిన పేరు పెట్టుకున్నాను అంతే. దీని వరకు మనం చాలా వరకు అన్ని ఆప్షన్స్ యూజ్ చేసుకునే పని ఉండదు. అన్ని ఆప్షన్స్ యూజ్ చేసుకోవడానికి క్యాన్వా ఇస్ ఎ వెరీ బిగ్ అప్లికేషన్. మనం సింపుల్ గా నేర్చుకున్నాము అంతే. మీరు గమనిస్తున్నారండి, నేను ఇక్కడ ఎక్కువ ఏం చేయట్లేదండి. జస్ట్ చేసింది ఏంటంటే వాడిచ్చిన దానిలో నేను జస్ట్ టెక్స్ట్ ని మాత్రమే చేంజ్ చేస్తున్నాను, నేను అంతకుమించి ఏం చేయట్లేదు ఇక్కడ.
Yeah, yeah, టెక్స్ట్ yeah. ని చేంజ్ చేసి టెక్స్ట్ ని చేంజ్ చేసి మనకి నచ్చినంత వరకు మనకి నచ్చిన వరకు అడ్జస్ట్ చేసుకుంటున్నాం జస్ట్ అంతే. సింపుల్ కార్డ్స్ వస్తాయండి. సింపుల్ గా ఈ కార్డ్ నీట్ గానే కనిపిస్తుంది కదా. Correct. క్యాన్వాలో ఇది బేసిక్ కార్డ్ టెంప్లెట్ అండి, కంప్లీట్లీ ఫ్రీ. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్లీ ఫ్రీ. Okay. ఇది ఇక్కడ ఇది రెజల్యూషన్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఇప్పుడు చూపిస్తుంది మాత్రం. ఓకే, దీనిలో జస్ట్ ఇక్కడ వరకు ఇది అయిపోయిందండి. ఇది అయిపోయాక పోస్టర్ మేకింగ్ సేమ్ అది ఇంతేనే అండి. మనకి టెంప్లెట్స్ చూపిస్తూనే ఉంటుంది మనకి ఏవి కావాలి ఏమి చేయాలి అని. బిజినెస్ కార్డ్ అయిపోయాక బిజినెస్ పోస్ట్. వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ గా జస్ట్ మనం ఫార్మాట్ వరకు మార్చుకుంటే సరిపోయేలాగా ఉంటాయండి. చాలా వరకు మనం డీటెయిల్స్ వరకు టెక్స్ట్ చేంజ్ చేసి, టెక్స్ట్ ఫాంట్ కనుక మనకు నచ్చకపోతే ఆ ఫాంట్ ని చేంజ్ చేయడం చెప్పాను నేను. ఆ ఫాంట్ కి మనం కలర్ మార్చడం చెప్పాను. బ్యాక్గ్రౌండ్ లో కంపెనీ లోగో ఇన్సర్ట్ చేయడం చెప్పాను. ఇంతవరకు పోస్టర్ విజిటింగ్ కార్డ్ సింపుల్ గా చేయొచ్చండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? వీడియో మనం ఇన్షాట్ అనే అప్లికేషన్ లో నేర్చుకుందాము ఇంకో రోజు. కృష్ణమూర్తి గారు చెప్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? Mohammed, no, see, Mohammed, ఇప్పుడు ఈ ఓపెన్ ఈ వైట్ కలర్ ని ఇఫ్ యూ వాంట్ టు మేక్ డిఫరెంట్ కలర్, సో హౌ డు యు డు ఇట్? ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఓకే, మొత్తం టాప్ లో మొత్తం సెలెక్ట్ అయ్యేలాగా క్లికింగ్ చెక్ చేసుకోవాలి. టాప్ లో క్లిక్ చేశానంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ కింద కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇది ఎక్కడ ఏ ఆప్షన్ వస్తుంది? ఇది ఏంటి ఎక్కడ ఆప్షన్ వస్తాయి? కలర్స్ ఇవి కింద బాటమ్ లో ఉంటాయా? కింద బాటమ్ లో కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా, దాన్ని డిజైన్ సెలెక్ట్ చేశాను. దాన్ని సెలెక్ట్ చేయగానే కింద వస్తాయి చూడండి. ఓకే ఓకే ఓకే, చాలా కనిపిస్తాయి. మెనీ ఆప్షన్స్. అక్కడ జస్ట్ మనం కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే ఓకే, యా సింపుల్ గా టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలి. కలర్ చేంజ్, టెక్స్ట్ చేంజ్, టెక్స్ట్ ఫాంట్ చేంజ్ ఇంతవరకు మాత్రం నేర్చుకున్నాము. లోగోలో ఎలాగో ఇన్సర్ట్ చేయాలి కాబట్టి లోగో ఇన్సర్షన్ ఒకటి నేర్చుకున్నాము అంతే. ఎనీ డౌట్స్ అండి? ఐఎమ్ ఓపెన్ టు డౌట్స్. నేను చెప్పిన సెషన్ లో మీకు ఏం అర్థం కాకపోయినా నన్ను అడగండి, చెప్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కాల్ చేయండి. ఒకటైతే 8 అన్న. ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఇది ప్రాక్టికల్